ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. ఓ దీవెన నెమ్మది క్షేమం కలుగునట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదించి తాను మహిమ పొందునగాక. ఈ శుభవేళ మీ అందరికి వందనాలు చెబుతూ ఒక వాక్యం చెబుతాను. మన దేవుడు మనల్ని ఎప్పుడట బిడ్డలను అలంకరించినట్లుగా అలంకరించాలని కోరుకుంటాడట. తల్లి లేవగానే తన బిడ్డను అలంకరిస్తుందిగా. స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని నెమ్మదిగా తల్లి అలంకరించి సిద్ధపరిచి పంపుతుందిగా. అలాగే పెళ్లికి వెళ్ళే వాళ్ళని అలంకరిస్తూనే ఉంటాంగా, పెళ్లి కుమార్తెని అలంకరించడం మొదలు పెడతాంగా. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి తగ్గట్టుగా అలంకరించడం. మీరు చాలాసార్లు గమనించండి, వాళ్ళు వేసుకునే విధానం, బట్టలు, మాట వైఖరి చూస్తే ఆ పోస్టుకు తగ్గట్టుగా ఉన్నాడండి అతను. ఆ హోందాతనం కనబడుతుంది. కానీ అట్లా కనపడకుండా ఓ బికారిలా కనపడ్డాడు అనుకోండి, హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ రోజున దేవుడు అంటాడు, మీరు నా పిల్లలు కదా, కానీ నా మాట వినకుండా పాపానికి లోనైపోయారు, పాపపు దాస్యంలో కొనసాగిపోయారు, పాపం మిమ్మల్ని ఏలడం మొదలుపెట్టింది. ప్రతి మనిషి జన్మ కర్మ పాపంలో ఏడవబడ్డారు. మరి పాపం ఉన్న చోట దోషం ఉంటుంది, దోషం ఉన్న చోట పరిహాసం, అవమానం ఉంటుంది. అందుకని అంటాడు కదా, నేను మరలా తిరిగి ఒక పరిశుద్ధమైన అలంకరణ నీకు ఇస్తాను అంటాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిస్తాను. దోషభరితమైన వస్త్రాలు ధరించిన నీకు ఒక కార్యం జరగబోతుంది. దోషభరితమైన వస్త్రాలు అంటే అబద్ధాలతో ఆవరించబడ్డావు అనుకో, మోసం అనే వస్త్రం వేసుకున్నావు అనుకో, వేషధారణమైన వస్త్రం వేసుకున్నావు అనుకో, ఇతరులని మాయ చేసే నీ మాటల సవ్వడి ద్వారా అనేకులు కీడు చేస్తూ మాట్లాడుతూ ఉన్నావు అనుకో, అవన్నీ వేషధారణగాను దోషపూరితమైన వస్త్రాలు. ఇప్పటికే మీరు గుండె మీద చేయి పెట్టుకుంటే మీకు అర్థమవుతుందిగా, దొంగిలితే అతడు అపవిత్రమైన దొంగిల వస్త్రం వేసుకున్నాడని అర్థం. వ్యర్థంగా మాట్లాడితే కాలాన్ని వెళ్ళబూస్తూ నిష్ప్రయోజనంగా కాలాన్ని పాడు చేసిన వాడని అర్థం. అంటే ఏదో వస్త్రం నువ్వు ధరించి ఉంటావుగా, దానివల్ల నీకు సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. నా దేవుడు అంటాడు కదా, నువ్వు కంగారు పడబాకు, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను దోషాన్ని పరిహరిస్తాను. అంటే అపవిత్రత, కాముకత్వం, విచ్చలవిడి, లెక్కలేనట్టు మాట్లాడటం, గర్వంగా అహంకారంగా ఉండడం, అపవిత్రత, లోకానుసరణ నడక, ఇవన్నీ విడిచిపెడతాను. దేవా నన్ను కనికరించవని తిరిగితే ఆయన విడిపిస్తాడు, వస్త్రాన్ని మారుస్తాడు, ప్రశస్తమైన వస్త్రం. నిన్నతను నరహంతకుడండి, ఈరోజు సమాజంలో ఎంత విలువ, ప్రేమగా, భక్తిగా మారాడండి. భక్తి కలిగిన వస్త్రాన్ని ధరింపజేశాడుగా, ఓ పవిత్రమైన మనసును దేవుడు కలుగ చేస్తాడుగా. కనుక పరిశుద్ధమైన అలంకారము, ప్రశస్తమైన వస్త్రాలు, దేవుడు నీకు నీతి అనే వస్త్రం, యథార్థత అనే వస్త్రం, భక్తి, పవిత్రత, నమ్మకత్వమైన వస్త్రం ధరింపచేస్తే సమాజంలో నిన్ను చూసిన వాడు, ఆహా మొన్న ఎలా ఉన్నాడు, ఈరోజు ఎలా ఉన్నాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెప్పగలిగిన మాట, మీ వస్త్రాలు మారునగాక, దేవుడు మిమ్మల్ని నూతనంగా అలంకరించునగాక. ఎంతకాలం వేషధారిగా, అబద్ధాల కోరిగా, భయంకరమైన కీడు చేసే వ్యక్తిలాగా, దుర్భాషలాడే వ్యక్తిలాగా, జీవితాన్ని ఆటలాడే మోసకరమైన వేషధారణ వస్త్రాలతో సాగివెడతా, దానివల్ల ముప్పు ఉంటుంది. నీ జీవితంలో వాస్తవాలు బట్టబయలైనప్పుడు సిగ్గుంటుంది. వాటి నుంచి విడుదల చేయటానికి యేసు అనే దేవుడు 2000 సంవత్సరాల క్రితం శిలువలో చనిపోయి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని విశ్వసించండి, మీ పాప పరిహారం, దోష వస్త్రాలు పోతాయి. ఆయన రక్షణ వస్త్రం, పెళ్లి వస్త్రం, ఉల్లాస వస్త్రం ధరింపజేస్తాడు. ప్రశస్తమైన వస్త్రాల ద్వారా ఇదే సమాజంలో ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. వీడు సమాధుల్లో ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగిన వాడేగా, మరి ఈరోజు వస్త్రాలు కట్టుకుని బ్రతుకుతున్నాడే. ఒకప్పుడు పాపాత్మురాలు భయంకర వ్యసనాలకు లోనైన నాశన వస్త్రం ధరించిందిగా, ఈరోజు కడవ వదిలేసి పవిత్రమైన వస్త్రంతో భక్తి కలిగిన వస్త్రంలో సాగుతుందిగా. ఆ కృప నీకు కలుగుతుంది. ఆయన అందరినీ అలంకరించగలిగిన వాడు, ఏ భేదము లేదు. రండి, ఆయనను ఆశ్రయించండి, నీ వస్త్రాలు మారి మహిమకరమైన జీవితం దేవుడు దయచేయునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రెక్కల నీడలో భద్రత, నెమ్మది, క్షేమం
కుటుంబానికి రక్షణ కలగాలి, బిడ్డలకు పవిత్ర వస్త్రాలు ధరించాలి, యథార్థమైన బ్రతుకుండాలి. పిల్లల పరీక్షల కొరకు, చదువుల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకును అందరికీ రక్షణ కలగాలి, ప్రార్థనాత్మ చేత నింపబడాలి, నమ్మకంగా నడవగలగాలి. ఆ కార్యాలు చేసి మీరు మహిమ పొందుమని అటు ఘనకార్యం చేసినందుకు స్తుతి చెల్లిస్తూ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింపజేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటూ మేలు చేసి ఆశీర్వదించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.